శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు జిల్లా గణేష్ మండిపడ్డారు. ఎల్లమ్మ బండలో 100 ఫీట్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిన క్షణం నుండి ప్రతిపక్షానికి కంటి మీద కునుకు లేకుండా పోయిందని విమర్శించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా డ్రైనేజీ లైన్లో ఇబ్బందులు తలెత్తిన విషయం వాస్తవమేనని, దీనిపైన ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేక చొరవ తీసుకుని ఇరిగేషన్, వాటర్ వర్క్స్ అధికారులతో నిత్యం సమీక్షిస్తూ సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. మరోవైపు ఎల్లమ్మ చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్న వేళ చెరువుకు ఆనుకొని డ్రైనేజీ వ్యవస్థ ఉండగా భూమి ఎత్తు పల్లాలుగా ఉండడంతో రోడ్డుపైనే డ్రైనేజీ పొంగిందని అన్నారు. అదేవిధంగా చెరువులోకి మురుగునీరు రాకుండా డైవర్షన్స్ సైతం చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, వాటిని అధిగమిస్తేనే ఇక్కడ ఉండే ప్రజలు ఆనందంగా ఉంటారని అన్నారు. అభివృద్ధిని చూడలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, స్థానిక ఎమ్మెల్యే గాంధీ పైన విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. వారం 10 రోజుల్లో ఎమ్మెల్యే గారు 2-3 సార్లు ఎల్లమ్మ బండ అది కనబడలేనట్టుంది. బహుశా కళ్ళు మూసుకోపోయినాయి. మనము ఎదగాలి, నేను కూడా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో పార్టీలో కొనసాగుతున్నా. నీకంటే ముందు నేను బీఆర్ఎస్ పార్టీలో డివిజన్ అధ్యక్షుడిగా చేసిన, మరి బీఆర్ఎస్ పార్టీలో నేను ఉద్యమకారుడిగా ఉన్నా. నాకు చేసిన లాభం ఏంది, నీకు చేసే లాభం ఏంది? బీఆర్ఎస్ పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోవడానికి కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ నీకు ప్రయారిటీ ఇవ్వలేదా? నువ్వు వెళ్ళిన 6 నెలలు 8 నెలల్లోనే నీకు మంచి పదవులు కట్టగట్టేది ఉందా? లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నీకు పార్టీ టికెట్ వచ్చేది ఉందా? అలాంటిది ఏం లేదు. నువ్వు అనవసరంగా భ్రమలో బతుకుతున్నావు. ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడి ఆయన పైన వ్యక్తిగత దాడి చేస్తా అంటే చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా మనము ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు ఖచ్చితంగా మా నుంచి రియాక్షన్ ఉంటది. ఆ తర్వాత అదే మళ్ళీ పొంగడం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ వాళ్ళిద్దరి మధ్యన సమన్వయ లోపం వల్ల ఆ కార్యక్రమం, ఆ డ్రైనేజ్ మళ్ళీ పొంగడం అనేది అటువంటి దాన్ని మళ్ళీ నువ్వు టీసీ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళో సమస్యను పరిష్కరించాలి. కానీ ఒకరి మీద బురద జల్లే కార్యక్రమం అనేది ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎమ్మెల్యే గారి మీద బురద జల్లడం అనేది నీ యొక్క కార్యక్రమమా? ఎమ్మెల్యే గారి మీద నీ టార్గెట్? 10 సంవత్సరాల్లో జరగని పనులన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే గారితో కలిసి తిరిగావు. ఆయన పని చేసేవాడో పని చేయని వాడో మీకు తెలియదా? ఆయన ఎలాంటి వ్యక్తి మీకు తెలియదా? పని చేయని వాడైతే 10 సంవత్సరాలు ఆయనతో పాటు ఎలా ట్రావెల్ చేశారు మీరు? బురద జల్లే కార్యక్రమాలు మానుకొని